నమస్కారం అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను ఇంకొక బెస్ట్ హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేను ఇది పారాచూట్ ఆయిల్ని హెయిర్ గ్రోత్ ఆయిల్గా ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే పారాచూట్ ఆయిల్ని నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 200 గ్రామ్స్ పారాచూట్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఇలాగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ ఒకటండి, ఇది కరివేపాకు, మెంతులు ఒక స్పూను, ఇది మనము మందార పూలు అండి. ఈ మందార పూలను వారం రోజుల నుంచి నేను బాగా ఇచ్చేసాను, ఎండబెట్టానండి. ఎండిపోయిన మందార పూలు ఇవన్నీ మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఈ ఆయిల్లో వేసేసి మనము బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. చాలా చేసి ఇంకా మందార పూలు వచ్చేసి హెయిర్ గ్రోత్ అండి, చాలా హెయిర్ గ్రోత్ రెడ్యూస్ అవుతుంది. మనకు విటమిన్ ఏ అండ్ న్యాచురల్ కండిషనర్ అండి, ఇది న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుంది. విటమిన్ ఏ ఉంటుంది, షైన్గా హెయిర్స్ షైన్ అవుతాయి, రెడ్యూస్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఫ్రీజ్ అంటే మనకు వెంట్రుకలు ముడుచుకొని పోయినట్టుగా దీన్ని వాడినట్లయితే మనము చాలా చాలా బెనిఫిట్స్ మనకు వస్తాయి. డాండ్రఫ్ పోతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా కానీ ఇది మనకు మందార పూల వల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయండి. తర్వాత కరివేపాకు వచ్చేసి మొత్తం ఆనియన్ గురించి చెప్దాం. ఆనియన్ అయితే ఒక్కొక్కటిగా వేసేసి ఇట్లా మనం ఆయిల్లో హీట్ చేసుకోవాలి. వీటన్నిటి ఒక్కొక్కటిగా మనము ఇందులో వేసేసుకోవాలి. చాలా చాలా సూపర్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. చాలా మీరు వాడి చూడండి, ఇప్పుడు తెలుసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. దీని వెంటనే మనం ఇప్పుడు దీన్ని బాగా మనము ఉడికించుకోవాలండి. బాగా ఒక 15-20 మినిట్స్ బాగా నల్లగా అయిపోయే వరకు చేసి తర్వాత నైట్ అంతా పెట్టేసుకొని అప్లై చేసినట్లయితే మనకి హెయిర్ ఫాల్స్ కానీ హెయిర్ డాండ్రఫ్ కానీ మనకు ఎంటుకలు చిట్లు ఉంటాయి కదా, ఆ చిట్లిన ఎంటుకలు కానీ అంత మనకు డ్యామేజ్ హెయిర్స్ కానీ చాలా చాలా అంత గ్రోత్ అయ్యి చాలా మీ ఇష్టం. అది ఏమైనా తీసుకొని నేను పారాచూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ 500 గ్రామ్స్ పారాచూట్ దానికి నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. మొత్తం ఇదంతా బ్లాక్ అయిపోవాలండి. చాలా చాలా సూపర్ హెయిర్ గ్రోత్. తర్వాత దీన్ని మనము బౌల్లోకి వడగట్టుకుంటే సరిపోతుంది. ఒక 20 మినిట్స్ మనకు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ అంతా కలగదు దాని ఇంతే అండి. ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని బౌల్లో